హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను ఈరోజు వీడియోలో కరివేపాకు కారపొడి చేసి చూపిస్తున్నానండి. కరివేపాకు మనకి ఎంత మంచిదో, మనకి తలకి మంచిది, మన కళ్ళకు కూడా చాలా మంచిదండి. కరివేపాకును ముందుగా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్నాక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో చిన్న టీ గ్లాస్తోని మినపగుళ్ళు వేసుకోవాలండి. మినపగుళ్ళు కొంచెం వేగాక 2 గ్లాసులు ధనియాలు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలండి. ఒక గ్లాస్ పచ్చెనపప్పు వేసుకొని బాగా దోరగా వేపాలండి. వేగాక మనం ఎండుమిరపకాయలు మీకు టేస్ట్ని బట్టి వేసుకోవాలి. తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు మీకు కారం బట్టి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. తర్వాత మనం శుభ్రం చేసుకున్న కరివేపాకును కూడా ప్యాన్లో వేసుకొని బాగా, కరివేపాకు ఎక్కువ ఏరనివ్వకూడదండి, కొంచెం వేడవుతే చాలు. ఇందులో మీకు కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు, తర్వాత వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు అండి. కానీ ఎక్కువ నిల్వ ఉండదు. మీకు ఎక్కువ నిల్వ ఉండాలంటే ఈ ప్రాసెస్ సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, బాగా ఎగిపోయింది కదా. ఇప్పుడు మనం చల్లారాక మిక్సీలో వేసుకుందాం. కొద్దిగా చింతపండు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూసారా, మరి బాగా పొడిగా కాకుండా పొడిగా చేసుకోవాలండి. అందులో వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక రౌండ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా, మంచి సువాసన వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. మిక్సీలో వేసేసరికి కారపొడి ఎంతో టేస్టీగా ఉండి వేడి అన్నంలోని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, ఇడ్లీలో కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.